హలో వ్యూవర్స్, నేను మీ దివ్యచంద్రమేళ లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనం చెప్పిన విధంగానే అక్టోబర్ 2వ తారీఖు నుంచి మనం వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత నమోదైనా మనకి మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుత సమయంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి, అలాగే మనకి రాత్రి సమయంలో, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి వర్షాలు అనేవి కాకినాడ, అలాగే రంపచోడవరం, అమలాపురం, ఏలూరు, నిజువీడు, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మాచర్ల, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, నెల్లూరు, సత్తెనపల్లి, చంద్రలపాడు, వినుకొండ, దర్శి, మార్కాపురం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలోకి విస్తరించడం చెప్పడం అని జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. అలాగే మనకి గుంటూరు, కృష్ణా కూడా వ్యాపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు రాత్రి సమయంలో మనకి కృష్ణా, గుంటూరుకి వర్షాలు అనేవి అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి. అలాగే యథావిధిగా మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. రేపు సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మరలా వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. పల్నాడు, ఏలూరు, విజయవాడలో పడుతున్న వర్షాలు మనకి గుంటూరు, కృష్ణాకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు అనేవి కృష్ణా జిల్లా మచిలీపట్నం, నాగలంక, అవనిగడ్డ, కోడూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు, మెరుపులు వర్షాలు అనేవి, సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి ఈ రోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి వాతావరణ విషయం వస్తే మనకి రేపు యథావిధిగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మరలా వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవరస, చోడవరం, నర్సీపట్నం, అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి సాయంకాలం లేదా రేపు రాత్రి, అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే రేపు సాయంకాలం సమయంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఈ వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే రేపటి వాతావరణ విషయంలో కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈ వర్షాలు గుంటూరు, కృష్ణాకి వ్యాపించే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇస్తాను. అక్టోబర్ 4, 5వ తేదీలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. మరలా అక్టోబర్ 6 నుంచి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్టోబర్ 2వ వారంలో మనకి తుఫాన్ అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. వీడియో కనుక ముందుగా నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.